రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఓవైపు తమ డైలాగ్స్ యాక్షన్స్ తో పొలిటికల్ లీడర్లు వేడి పుట్టించగా, మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన మరింత హీట్ పెట్టించింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సిఈసి అధికారుల బృందం ఎన్నికల ఏర్పాట్లు స్పీడ్ పెంచారు. ఈ నేపథ్యంలోనే అధికారుల బృందం 3 రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చారు. ఈ 3 రోజుల్లో ఓటర్ల జాబితా, ఎన్నికల ఏర్పాట్లు, నిఘాపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీయనుంది. సిఈసి అధికారులు నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో 17 మంది అధికారులు వివిధ శాఖల అధికారులతో సమావేశమవుతారు. ఇవాళ మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలతో సమావేశమవుతారు. తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి 7:30 వరకు పలు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సమీక్ష నిర్వహిస్తారు. 4వ తేదీన ఉదయం 6:30 దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్పై సైక్లోథాన్, వాక్థాన్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత 9:30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సిపిలతో సమావేశం కానున్నారు. ఇక 5వ తేదీన స్టేట్ ఐకాన్స్, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతో ఇంటరాక్షన్ ఉంటుంది. అదే రోజు 11 గంటలకు సిఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక ఈ మీటింగ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఇదే ఉండగా సిఈసి బృందం పర్యటన ముగిసిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ఈ నెల 10న అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నట్లు ఘాటుగా విమర్శలు వినిపిస్తున్నాయి.